బుల్డోజర్లతో కూల్చివేతలు, మాఫియాపై తూటాలు. యూపీలో చెలరేగిపోతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ దేశ రాజకీయాల్లో సౌండ్ ఇస్తున్న మోడీ బ్రాండ్ కు రీసౌండ్ గా వినిపిస్తున్న పేరు ఇదే. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? జంగిల్ రాజ్ అనే ముద్ర వేసుకోవడంలో బీహార్ తర్వాత యూపీ అని చెప్పవచ్చు. గ్యాంగ్స్టర్ రౌడీయిజానికి మరో పేరు ఉత్తరప్రదేశ్. 2007 వరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా తన 5 years టర్మ్ ని కంప్లీట్ చేయలేకపోయారంటే అక్కడి రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయో ఇట్టే అర్థమవుతుంది. కానీ ఓ సన్యాసి ముఖ్యమంత్రి అయిన తర్వాత యూపీని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. స్మార్ట్ సిటీస్ ఏర్పాటు, పెట్టుబడులు, లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడంలో యోగి తన మార్కును చూపిస్తూ ఉన్నాడు. భారతీయుడు సినిమాలో ఒక్క సీన్ చూస్తే ఇప్పటికీ ఎంతో మంది స్ఫూర్తి పొందుతారు. సరిగ్గా అదే ఇన్స్పిరేషన్ తో యూపీ సీఎం రాష్ట్రంలో కలుపు మొక్కల్ని ఏరిపారేస్తూ ఉన్నారు. ఒక సిన్సియర్ వ్యక్తిని అదే పనిగా ఏడిపిస్తే దాని పరిణామం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి యోగినే ఒక ఎగ్జాంపుల్. అత్యంత చిన్న వయసులో బీజేపీ ఎంపీగా గోరఖ్పూర్లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఓటమి లేని నాయకుడిగా ఎదిగారు. 2007లో గోరఖ్పూర్లో మొహరం సందర్భంగా జరిగిన అల్లర్లకు యోగినే కారణమంటూ అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కక్షగట్టి యోగిని జైల్లో పెట్టి తీవ్ర వేధింపులకు గురిచేశాడు. గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ టార్చర్ ని తట్టుకోలేక ఎంపీ పదవికి రిజైన్ చేయాలనుకున్నాడు యోగి. ఒక ప్రజాప్రతినిధులైన తనను ప్రభుత్వం రక్షణ కల్పించుకుంటే తాను ఇంటికి వెళ్లడం తప్ప ఏమీ చేయలేను అని వెక్కి వెక్కి ఏడ్చాడు. సమాజం మీద ప్రేమతో సన్యాసం తీసుకుని కుటుంబాన్ని వదిలిన తనను ప్రభుత్వం కక్ష సాధిస్తుందని నాటి స్పీకర్ సోమనాథ్ చటర్జీతో చెప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏ మాఫియాను గోండాయిజాన్ని ఆసరా చేసుకుని తనని వేధించిందో అదే మాఫియాను మట్టిలో కలిపేయాలని నాడు లోక్సభలో యోగి చేసిన మౌన ప్రతిజ్ఞ మొన్న యూపీ అసెంబ్లీలో రుజువైంది. అన్నట్లుగానే అతిక్ అహ్మద్, ముఖ్తార్ అన్సార్ వంటి కరడుగట్టిన నేరస్తుల్ని అడ్రస్ లేకుండా చేశాడు. 44 ఏళ్లుగా ఎస్పీ, బీఎస్పీ పార్టీల అండతో అతిక్ సమాంతరంగా ప్రభుత్వాన్ని నడిపేవాడు. కాషాయం కట్టిన వ్యక్తి రాష్ట్ర, దేశ రాజకీయాల్లో సెన్సేషనల్ లీడర్గా ఎలా అయ్యాడు? అసలు ఎవరి యోగి? తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యోగి ఆదిత్యనాథ్ జూన్ 5, 1972లో ఉత్తరప్రదేశ్లోని పంచూర్ అనే గ్రామంలో ఆనంద్ సింగ్ బిస్త్ మరియు సావిత్రి దేవేలకు పుట్టారు. ఈ దంపతులకు 4 కొడుకులు మరియు 3 కూతుళ్లు. యోగి ఆదిత్యనాథ్ 2వ కుమారుడుగా పుట్టారు. యోగి పుట్టినప్పుడు అజయ్ మోహన్ బిస్త్ అనే పేరు పెట్టారు. కానీ తర్వాత తన పేరును యోగి ఆదిత్యనాథ్గా మార్చుకున్నారు. మ్యాథమెటిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యోగి తర్వాత 1990లో ఇంటిని వదిలి రామమందిర ఉద్యమంలో పాల్గొనడానికి బయలుదేరారు. అక్కడ గోరఖ్నాథ్ మఠంలో ముఖ్య పూజారి మహంత్ అవైద్యనాథ్ వల్ల ప్రభావితమైన అజయ్ మోహన్ బిస్త్ తన పేరును యోగి ఆదిత్యనాథ్గా మార్చుకున్నాడు. అవైద్యనాథ్ హిందూ మహాసభ అనే పొలిటికల్ పార్టీ సభ్యుడు కావడం మరియు గోరఖ్పూర్ ఎమ్మెల్యే కావడం వల్ల యోగికి రాజకీయాల్లోకి రావడానికి అవకాశం లభించింది. క్రమక్రమంగా చిన్న చిన్న పార్టీలు బీజేపీలో కలవడం వల్ల బీజేపీ బలంగా మారింది. యోగి కూడా 1991లో బీజేపీ పార్టీలో చేరారు. 1998లో ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2002లో యోగి ఆదిత్యనాథ్ హిందూ యువ వాహిని అనే యూత్ వింగ్ ను ప్రారంభించారు. 26 సంవత్సరాల వయసులో గోరఖ్పూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన యోగి 1998 నుంచి 2014 వరకు 5 సార్లు ఎంపీ అయ్యారు. అవైద్యనాథ్ చనిపోయిన తర్వాత 2014 సంవత్సరంలో యోగి ఆదిత్యనాథ్ గురునాథ్ మఠం యొక్క ముఖ్య పూజారిగా ఎన్నికయ్యారు. యోగి ఆదిత్యనాథ్ కు మరియు బీజేపీ పార్టీకి చాలా వివాదాలు వచ్చాయి. హిందుత్వ సిద్ధాంతాన్ని బీజేపీ సరిగా పాటించడం లేదని బీజేపీ పార్టీని నిలదీశారు యోగి. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో హిందూ యువవాహిని సంస్థ స్థాపించిన తర్వాత యోగిని అనుసరించే వారి సంఖ్య పెరుగుతూ పోయింది. యోగి గోరఖ్పూర్లో ఎంత ప్రాముఖ్యత పొందారు అంటే బీజేపీ పార్టీ సహాయం లేకుండా తను తేలిగ్గా గెలిచే స్థాయికి ఎదిగారు. 2017లో జరిగిన ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి మార్పు అక్రమంగా నడుపుతున్న కబేలాలను మూసివేయించారు. ఆవుల అక్రమ రవాణాపై కూడా నిషేధం విధించారు. అమ్మాయిలను వేధించే మరియు వెంబడించే వారిను అదుపు చేయడానికి యాంటీ రోమియో స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్కా మరియు పాన్ లాంటి ఉమ్ముడు పదార్థాలను నిషేధించారు. మరియు స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రతి సంవత్సరం 100 గంటలు పనిచేయాలని ఆదేశించారు. యోగి ప్రభుత్వం దాదాపు 30,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసి రైతులకు సపోర్టివ్ గా నిలిచారు.